శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముడి విగ్రహంతో జూనియర్ కళాశాల మైదానం నుంచి నగరంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఇస్కాన్ సభ్యుడు రాధా మనోహర్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళలందరికీ కూడా పగడీలు ఉచితంగా ఇవ్వబడుతుంది. వేదిక ఎడమవైపు ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ దీంతో మీరు అంతా కోలుకొని ఇక్కడికి వచ్చేస్తారనుకున్నా. సరే, మన హిందువులంటే మంచిగా చెప్తే చాలు అని అనుకున్నా. ఇప్పుడు రాముడి గురించి ఒక్క సాంగ్ చేద్దాం. రామ శ్రీరామ కోలాటం. కోరుకుంటున్నాను మీరు తొందరగా చేస్తే 1-2 పాటలు ఎక్స్ట్రా చేయొచ్చు. వచ్చేయండి మా సంధికి కాదు, సమాధి కట్టడానికి వస్తున్నా. ఒక దైవ కార్యక్రమం. దయచేసి చిన్న క్రమశిక్షణ. డైరెక్టర్ నరసింహులు గారు, లక్ష్మీ నరసింహులు గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మున్నానగర్ రమేష్ గారు, చరిత గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అనంతపురం జనసేన నగర అధ్యక్షులు పొదిలి బాబురావు గారు వేదికను విచ్చేసినటువంటి అతిథులు పెద్దలందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ సహకరించిన దాతలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాం. అలాగే మా ఉత్సవ సమితి కోర్ కమిటీని పరిచయం ఫోటో చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. జై శివాజీ, జై శివాజీ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెప్పి నేను ముగిస్తాను. రాముడు అయోధ్య నుంచి నారబట్టలు కట్టుకుని అడవికి వెళ్ళాడు. చేతులు ఫ్రీగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే.
ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురంలో శోభయాత్ర జరుగుతూ ఉంది. శ్రీరామ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలో దాదాపు 10,000 మందితో బైక్ ర్యాలీ ఏర్పాటు జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఆ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి జన్మదిన సందర్భంగా శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా బైక్ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అత్యంత భారీగా నిర్వహిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని, హిందూ మతం యొక్క సంపదని భావితరాలకు అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు అత్యధికంగా జరగాలి. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన అనంతపురం పట్టణంలో ఇప్పుడు కాసేపట్లో పెద్ద అంటే భారీగా 10,000 మంది బైకులతో ర్యాలీ జరగబోతుంది. హిందువుల ఐక్యతను చాటుతూ ఈ అద్భుతమైన కార్యక్రమం గత 3 ఏళ్ళుగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మొదటిసారి వచ్చాను. మన అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు, అలాగే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, మిగిలిన పెద్దలందరికీ రావడం జరిగింది. అలాగే ఇంకొక శుభవార్త ఏమిటంటే ఇక్కడ త్వరలో నిర్మించబోయేటువంటి శివాజీ విగ్రహానికి దాతలందరూ చాలా అనంతమైన హృదయంతో వెంటనే స్పందించి లక్షల కొద్దీ వారు విరాళం ప్రకటించారు. ఈ అనంతపురం జిల్లాలో ఇంకా అనంతంగా ఈ హైందవ ధర్మ సమ్మేళనాలు కార్యక్రమాలు జరగాలని, నేను రావాలని, రాముడి యొక్క కృప అనంతపురం పట్టణ మరియు జిల్లా మొత్తం, మన తెలుగు నేల మొత్తం, భారతదేశం మొత్తం, ప్రపంచమంతా సీతారాముల యొక్క అనుగ్రహం దండిగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి సీతారామచంద్రమూర్తి యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలతో బలో శ్రీరామచంద్రమూర్తి భగవానికి.